దర్శనం అదేవిధంగా శంకరులు మరొక విషయం ఏం చెప్పారు అని అంటే, నువ్వు ఎప్పుడూ నీ యొక్క సమయాన్ని సత్పురుషుల సహవాసంలో వినియోగం చెయ్యి. ఎప్పుడూ సత్పురుషుల సహవాసంలో ఉండు. సత్పురుషులు ఎటువంటి వాళ్ళు అని అంటే, వాళ్ళు ఎన్నడూ ఎవ్వళ్లకు అపకారాన్ని మనస్సులో ఎన్నడూ తలపెట్టరు. ఎంతసేపటికి ఇంకోటికి ఉపకారం చెయ్యాలి అనేటటువంటి దృష్టితోనే ఉంటారు. ఎల్లప్పుడూ ఇంకోళ్ళలో ఉండే మంచినే వాళ్ళు చూస్తారు, ఇంకోళ్ళలో ఉండే చెడును చూడరు వాళ్ళు. ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. 100% మంచే ఉన్నది అని ఎవ్వడిని చెప్పలేము, 100% చెడ్డవాడు అని ఎవ్వడిని చెప్పలేము. మంచి చెడు ప్రతి వాళ్ళలో ఉండనే ఉంటాయి. అందులో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, వాడిలో ఉండే మంచి గుణాన్ని మాత్రం మనం చూడాలి. వాడిలో ఉండేటటువంటి అవగుణాన్ని మనం చూడకూడదు. దానివల్ల మనకు ప్రయోజనం లేదు. సత్పురుషులు అలా ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి ఇంకోళ్ళలో ఉండే మంచినే చూస్తారు. దానికి ఈశ్వరుణ్ణి ఉదాహరణగా చెబుతారు. ఈశ్వరుడు ఏం చేశాడు అని అంటే, ఆ పాల సముద్రాన్ని మథనం చేసే సమయంలో చంద్రుడు వచ్చాడు, హాలాహల విషము వచ్చింది. చంద్రుణ్ణేమో నెత్తిన పెట్టుకున్నాడు అందరికీ కనపడేట్టు. హాలాహల విషయాన్ని ఇక్కడనే ఆపేశాడు, ఎవ్వడికి అది బయటికి రాకుండా చేశాడు. దానికి అర్థమేమిటి? చెడును మనం బయటికి రానివ్వకూడదు, మంచిని మాత్రం బయటికి బహిర్గతం చెయ్యాలి. గుణదోషౌ బుధో గృహ్ణన్ ఇందుక్షేళా వివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి. గుణము దోషము రెండూ ఉండంగా ఆ గుణమును మాత్రం మనం గ్రహించే స్వభావం ఉండాలి, కానీ దోషములను గ్రహించే స్వభావం మనకు రాదు. కానీ మనిషిలో ఉండే ఒక విచిత్రమైన స్వభావం ఏమిటి అని అంటే, వాడు ఎంతసేపటికి ఇంకోడిలో తప్పుల్నే పట్టే స్వభావం మనిషి. ఒక మనిషి 10 మంచి పనులు చేస్తే దాన్ని ఎవడూ శ్లాఘించడు. ఏదో ఒక పొరపాటు జరిగిందంటే దాన్నే పదే పదే చెబుతూ ఉంటాడు. ఇది మనిషి యొక్క స్వభావం. ఆ ఒక్క పొరపాటునే పదే పదే చెబుతాడు, కానీ ఆ మిగతా ఆయన చేసిన 10 మంచి పనులను నోటారా చెప్పడు. సత్పురుషులు మాత్రం అలా ఉండరు. వాళ్ళు ఎంతసేపటికి నీ యొక్క మంచినే చూస్తారు. కాబట్టి మనం సత్పురుషుల సహవాసం చేసామనంటే మనం కూడా వాళ్ళల్లాగే అవుతాం. మనం దుర్జనుల సహవాసం చేసామనంటే ఆ దుష్టుల స్వభావం మనకు వస్తుంది. మనం సజ్జనుల సహవాసం చేసామనంటే ఆ సజ్జనుల సహవాసం మనకు వస్తుంది. అందువల్ల సదా సత్పురుషుల సహవాసంలో ఉండండి, ఎప్పుడు దుర్జనుల సహవాసంలోకి వెళ్ళకండి. భగవత్పాదు శంకరులు మనకు చెప్పారు. దర్శనం